ఒకప్పుడు ఒక అడవిలో కుందేలు, తాబేలు అన్ని జంతువులతో కలిసి నివసిస్తూ ఉండేవి. అన్ని జంతువులు ఒకదానితో ఒకటి ఆడుకుంటూ సంతోషంగా కాలం గడుపుతూ ఉండేవి. కుందేలు ఎప్పుడూ వేగంగా గెంతుతూ అందరితో తాను అందరికంటే వేగంగా పరిగెత్తగలనని గొప్పలు చెప్తూ ఉండేది. రోజు కుందేలు ఈరోజు నాతో పరిగెత్తి ఎవరు గెలవగలరు అని అందరితో ఛాలెంజ్ చేస్తుంది. అన్ని జంతువులు మాకెందుకులే అని మౌనంగా ఉంటే తాబేలు మాత్రం నేను నీతో పోటీ పడతా అని ముందుకొస్తుంది. అది చూసిన అన్ని జంతువులు ఆశ్చర్యంగా నువ్వు చాలా స్లో కదా, ఆ కుందేలుతో ఎలా గెలుస్తావు అని గేలి చేస్తారు. అప్పుడు కుందేలు నువ్వు నాతో గెలవగలవా అని మరింత వికిరిస్తుంది. అప్పుడు తాబేలు నవ్వి చూద్దాం ఎవరు ముందు రేస్ ఫినిష్ చేస్తారో అని అంటుంది. అన్ని జంతువులు రేస్కి అంతా సిద్ధం చేస్తాయి. ఒక ముసలి గబ్బెలం రెడీ సెట్ గో అని విజిల్ బ్లో చేస్తుంది. కుందేలు వెంటనే వేగంగా పరిగెట్టడం మొదలు పెడుతుంది. తాబేలు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ పాకుతూ వస్తుంది. కుందేలు బాగా ముందుకు వెళ్ళి వెనక్కి చూస్తుంది. తాబేలు ఎంతకీ కనపడకపోవడంతో ఆ రేస్ తానే ఎలాగా విన్ అవుతానని అనుకుని ఆ తాబేలు వచ్చేలోపు కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చని అక్కడే పడుకుంటుంది. ఈలోపు తాబేలు వస్తే ఆ సౌండ్కి లేచి మళ్ళీ పరిగెత్తచ్చు అనుకుంటుంది. అలా పడుకున్న కుందేలు కాసేపటికి గాఢ నిద్రలోకి జారుకుంటుంది. అప్పుడే తాబేలు నెమ్మదిగా పాకుతూ కుందేలు ఉండే ప్లేస్ని దాటి వెళ్ళిపోతుంది. గాఢ నిద్రలో ఉన్న కుందేలుకి ఆ సౌండ్ వినపడదు. నిద్ర నుండి లేచిన కుందేలు ఒక్కసారిగా తాను చాలా సమయం వేస్ట్ చేశానని గుర్తొచ్చి వెంటనే పరిగెత్తడం మొదలు పెడుతుంది. కానీ అప్పటికే తాబేలు నెమ్మదిగా పాకుతూ ఫినిష్ లైన్ రీచ్ అయిపోతుంది. అన్ని జంతువులు ఆనందంగా చప్పట్లు కొట్టి తాబేలును అభినందిస్తాయి. అప్పుడు కుందేలు కానీ నేనే ఫాస్టెస్ట్ అని ఏడుస్తూ గొడవ చేస్తుంది. దానికి తాబేలు అవును నువ్వే ఫాస్టెస్ట్, కానీ నేను వదలకుండా ముందుకు పాకుతూనే ఉన్నాను, అందుకే విన్ అయ్యాను అని చెప్తుంది. కుందేలుకి రేస్లో విన్ అవ్వాలంటే ఫాస్ట్గా ఉంటే మాత్రమే సరిపోదని దాన్ని వదలకుండా ఫినిష్ చేయాలని అర్థమవుతుంది. అప్పటి నుండి తాబేలు కుందేలు మంచి ఫ్రెండ్స్ అయ్యాయి. అంతేకాకుండా వేగం ఒక్కటే సరిపోదని, నిన్ను నువ్వు నమ్మి కష్టపడితే ఎలాంటి పన్నైనా సాధించవచ్చని అన్ని జంతువులు అర్థం చేసుకున్నాయి. అప్పటి నుండి తాబేలు కుందేలుతో ప్రాక్టీస్ చేసి ఫాస్ట్గా పాకడం అలవాటు చేసుకుంది. కుందేలు మళ్ళీ ఎప్పుడూ గొప్ప చెప్పుకోలేదు. ఈ కథలో నీతి ఏంటంటే స్లో అండ్ స్టడీ కెన్ విన్ ద రేస్. రామచంద్రయ్య గారి ఇల్లు. గోదావరి నదికి దగ్గరగా పచ్చని పంట పొలాలు, ప్రశాంతమైన వాతావరణంలో సీతాపురం అనే గ్రామం కలకల్లాడుతూ ఉండేది. ఆ గ్రామంలో రామచంద్రయ్య అనే ఒక పెద్దాయన ఉండేవారు. ఆ రామచంద్రయ్య గారి ఇల్లు చాలా అందంగా, ఇంటి చుట్టూ పచ్చని తోటతో ఊరిలో అందరినీ ఆకర్షించేది. రామచంద్రయ్య గారి పిల్లలు విదేశాలలో నివసించడం వలన ఆయన భార్య సీత మాత్రమే ఆ ఇంట్లో ఉండేవారు. రామచంద్రయ్య గారికి ఆ ఇంటిపైన చెప్పలేనంత మమకారం. తన కష్టార్జితంతో ఆ ఇంటిని, పెరడుని తనకు నచ్చినట్లు తీర్చిదిద్దుకున్నారు. ఆయనకి ఆ ఇంటిలోని ప్రతి గదితోనూ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అందుకే ఆయన ఆ ఇంటిని వదిలి దూర ప్రయాణాలకు వెళ్ళేవారు కాదు. రామచంద్రయ్య గారి భార్య సీతకు తన పిల్లల్ని కలుసుకోవాలని, వారితో సమయాన్ని గడపాలని చాలా ఆశగా ఉండేది. ఆమె ఎప్పుడూ తన భర్తని వారి దగ్గరికి తీసుకెళ్ళమని అడుగుతూ ఉండేది. ఇల్లు ఎక్కడ వదిలి వెళ్ళాల్సి వస్తుందో అని ఆయన సీత మాటను నిరాకరించేవారు. కానీ ఇప్పుడు పిల్లల్ని చూసి చాలా సంవత్సరాలు అవుతుండడంతో ఆయన చివరికి విదేశీ ప్రయాణానికి ఒప్పుకున్నారు. వారు తమ ప్రయాణానికి అన్నీ ప్యాక్ చేసుకున్నారు. కానీ ఇల్లు ఏమైపోతుందో అని ఆలోచిస్తూనే ఉన్నారు. ఇంతలో
రామచంద్రయ్య గారికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఆ ఊరిలో ఉండే రఘునాథ్ని కలవడానికి వెళ్ళారు. రఘునాథ్ ఊరిలో అందరికీ ఎక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చి వారు తీర్చలేకపోతే వారి భూమి, ఇల్లు లాక్కునేవాడు. రామచంద్రయ్య రఘునాథ్ని కలిసి తన పిల్లల దగ్గరికి విదేశాలకు వెళ్తున్నానని, ప్రయాణానికి ఖర్చులకు డబ్బులు కావాల్సి ఉంటుందని, తానెప్పుడు తిరిగి వస్తానో తెలియదని, కానీ ఎక్కువ వడ్డీ ఇవ్వలేనని చెప్పాడు. ఎప్పటి నుంచో రామచంద్రయ్య ఇంటిపై ఆశపడ్డ రఘునాథ్ ఇదే అవకాశం అనుకుని అడిగిన దానికంటే కూడా అవసరం పడొచ్చని ఎక్కువ డబ్బు అప్పుగా ఇచ్చి, అది తీర్చలేకపోతే లేదా వారు తిరిగి రాకపోతే ఆ ఇల్లు తీసుకుంటారని నోటు రాయించుకున్నాడు. ఆ వయస్సులో రామచంద్రయ్య తిరిగి రాకుండా కొడుకుల వద్దే ఉండిపోతాడేమోనని రఘునాథ్ ఆలోచన. రామచంద్రయ్య ఆ డబ్బు తీసుకుని సీత తమ్ముడు గోపాల్కి ఇవ్వడానికి బయలుదేరాడు. గోపాల్ రఘునాథ్ దగ్గర డబ్బు అప్పు తీసుకుని తీర్చలేక అతను ఆ భూమిని రఘునాథ్ లాక్కోవడంతో ఏడుస్తూ బాధగా ఉంటాడు. రామచంద్రయ్య గోపాల్తో, నీకు తక్కువ వడ్డీతో అప్పు ఇస్తాను, ఆ డబ్బుతో రఘునాథ్ అప్పు తీర్చి భూమిని తిరిగి తీసుకో, కానీ నాకు 1 సంవత్సరం తర్వాత ఆ అప్పు వడ్డీతో సహా తీర్చాలి అని చెప్తాడు. దానికి గోపాల్ రఘునాథ్ వద్ద కంటే తక్కువ వడ్డీకి అప్పు దొరికినందుకు ఆనందంగా, బావా, మీరు నాకు ఆశ ఇచ్చారు, ఈ డబ్బు సరిగా ఉపయోగించి నా భూమి తిరిగి పొందుతాను అంటాడు. రామచంద్రయ్య, సీత, గోపాల్కి ఆ ఊరికి వీడ్కోలు చెప్పి ప్రయాణం మొదలు పెడతారు. వారి ప్రయాణం వారికి కొత్త అనుభవాలను, కొత్త జ్ఞాపకాలను ఇచ్చింది. పిల్లలతో వారి ప్రయాణం ప్రతి క్షణం ఎంతో ఆనందంగా సాగింది. వారు అన్ని పండగలు కుటుంబంతో జరుపుకున్నారు. కొత్త ప్రదేశాలను చూశారు. కారు, బస్, ట్రైన్, విమానం ఇలా కొత్త కొత్త వాహనాల్లో ప్రయాణించారు. అన్నిటికంటే ఎక్కువగా వారి పిల్లలతో గడపడాన్ని వారు ఎక్కువగా ఆనందించారు. రామచంద్రయ్య మరియు సీత ఊరి నుండి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. వారికి వారింటిపైన మాత్రం బెంగగా ఉంది. 1 సంవత్సరం వారి పిల్లలతో గడిపి స్వదేశానికి తిరిగి వచ్చారు. ఊరికి వచ్చిన వారిని గ్రామస్తులు సంతోషంగా స్వాగతించారు. ఇంటికి వచ్చాక సీత ఇల్లు, పెరడు ఏమైపోయాయో అని ఆందోళనగా అంతా తిరిగి చూసింది. ఆమె ఆశ్చర్యంగా బయటకు వచ్చి భర్తతో, మనం లేకున్నా మన ఇల్లు, పెరడు మనం ఉన్నప్పటికంటే కూడా ఎక్కువ చక్కగా శుభ్రంగా ఉన్నాయి, ఇదెలా సాధ్యం అని అడిగింది. రామచంద్రయ్య నవ్వుతూ అసలు విషయం చెప్తాడు. తాను రఘునాథ్ దగ్గర అప్పు తీసుకున్నానని, ఆ అప్పు తీర్చకపోతే ఈ ఇల్లు తాను పొందొచ్చని ఆ రఘునాథే ఇంటిని, పెరడుని చక్కగా చూసుకున్నాడని చెప్తాడు. సీత కొంచెం ఆందోళనతో, మరి ఇప్పుడు అంత అప్పు ఎలా తీరుస్తారు అని అడుగుతుంది. సరిగ్గా అదే సమయానికి గోపాల్ తానివ్వాల్సిన డబ్బు వడ్డీతో సహా తీసుకొచ్చి రామచంద్రయ్యకి ఇస్తాడు. సీతకి మొత్తం విషయం అర్థమై కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది. గోపాల్కి ఆ సంవత్సరం పంటల్లో కలిసొచ్చి లాభం వస్తుంది. దానితో ఆ డబ్బు తిరిగి ఇవ్వగలుగుతాడు. గోపాల్ రామచంద్రయ్యకి డబ్బు ఇచ్చి కృతజ్ఞత చెప్తాడు. రామచంద్రయ్య తెలివితేటలకి సీత అతన్ని మెచ్చుకొని తొందరగా అప్పు తీర్చేయమని చెబుతుంది. రామచంద్రయ్య రఘునాథ్కి అప్పు తీర్చేసి నోటు తిరిగి తీసుకుంటాడు. రఘునాథ్ మాత్రం తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు చాలా బాధగా ఉంటాడు. ఆ ఊరిలో అందరికీ ఈ విషయం తెలిసి అందరూ రామచంద్రయ్య తెలివితేటలను ప్రశంసిస్తారు. ఈ కథలో నీతి ఏంటంటే, తెలివితో సమస్యలను అధిగమించవచ్చు. అంటే మంచి ప్రణాళిక మరియు తెలివితో పెద్ద సమస్యలను పరిష్కరించవచ్చు మరియు మనం ప్రేమించే వాటిని కాపాడుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంగ మరియు కుందేలు. ఊరి చివరి అడవిలో ఒక చిన్న కాలువ ఉంది. ఆ కాలువ దగ్గరికి అన్ని జంతువులు నీళ్లు తాగడానికి వెళ్తుండేవి. అక్కడే ఒక కుందేలు మరియు కొంగకి స్నేహం కుదిరింది. ఈరోజు మనం ఆ కొంగ మరియు కుందేలు గురించిన ఒక చిన్న కథ వినబోతున్నాం.
ఒక అందమైన ఊరిలో కుందేలు మరియు కొంగ మంచి ఫ్రెండ్స్గా ఉండేవి. కుందేలు చక్కగా గెంతుతూ అడవంతా తిరిగేది. కొంగ ఎత్తుగా ఆకాశంలో ఎగురుతూ కొత్త కొత్త ప్లేసెస్ అన్నీ విజిట్ చేసి వచ్చి ఆ వివరాలు అన్నీ కుందేలుతో షేర్ చేసుకునేది. ఒక వేసవి కాలంలో ఆ ఊరి కాలువ పూర్తిగా ఎండిపోయింది. జంతువులన్నిటికీ నీరు దొరక్క అన్నీ అలసిపోయి దిగాలుగా ఉన్నాయి. ఆ కాలువ ఎండిపోవడంతో కొంగ నీటి కోసం ఊరంతా ఎగురుతూ తిరుగుతుంది. అలా నీటి కోసం ఎగురుతున్న కొంగకి ఒక చెట్టు కింద నీటి కుండ కనిపించింది. ఎంతో ఆశగా నీరేమైనా దొరుకుతుందేమో అని కిందకు దిగి ఆ కుండ దగ్గరకు వెళ్ళింది. కానీ ఆ కుండలో నీరు లోతుగా ఉండి ఎంత ప్రయత్నించినా తాగలేక అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో కొంగను గమనించిన కుందేలు కొంగ దగ్గరికి గెంతుతూ వచ్చి ఏమైంది అని అడిగింది. దానికి కొంగ జరిగిందంతా చెబుతుంది. అప్పుడు కుందేలుకు ఒక ఆలోచన వచ్చి ఇప్పుడే వస్తా అని చెప్పి పక్కకు వచ్చి దగ్గరలో కనపడిన గులకరాలు అన్నీ సేకరిస్తుంది. అలా సేకరించిన రాళ్ళు అన్నీ తెచ్చి కొంగ దగ్గర పోస్తుంది. కొంగతో కుందేలు ఈ రాళ్ళు కుండలో వేస్తే ఆ నీళ్లు పైకి వస్తాయి, అప్పుడు నువ్వు తాగొచ్చు అని చెబుతుంది. అది విన్న కొంగ సంతోషంగా ఆ రాళ్ళు ఒక్కొక్కటి నోటితో పట్టుకుని కుండలో వేయడం మొదలు పెడుతుంది. ఒక రాయి వేయడం, నీటిని చెక్ చేయడం, ఇలా కొంగ చేస్తూ ఉంటుంది. ఇలా కొన్ని రాళ్ళు వేయగా నీళ్లు పైకి వస్తాయి. అలా పైకి వచ్చిన నీరు తాగి ఆ కొంగ దాహం తీర్చుకుంటుంది. దాహం తీరినందుకు కొంగకి సంతోషంగా అనిపిస్తుంది. కొంగ ఆనందంగా కుందేలుకు కృతజ్ఞతలు చెబుతుంది. నీవు లేకపోతే నాకు ఈ నీరు దొరికి ఉండేది కాదు అని కృతజ్ఞత చెప్తుంది. కొన్ని రోజులకి వర్షాలు పడి మళ్ళీ ఆ ఊరి కాలువకి నీరు చేరుతుంది. ఇలా కొంగ మరియు కుందేలు బెస్ట్ ఫ్రెండ్స్గా ఆ ఊరిలో నిలుస్తాయి. వీరిద్దరి గురించి తెలిసిన అన్ని జంతువులు వారిద్దరిని ఆదర్శంగా తీసుకుని ఒకరికొకరు సహాయం చేసుకోవాలని నిర్ణయించుకుంటాయి. సో పిల్లలు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కలిసి పనిచేసినప్పుడు మరియు మీ సృజనాత్మకతను ఉపయోగించినప్పుడు మీరు ఎలాంటి సవాలునైనా అధిగమించగలరు. మోరల్ ఆఫ్ ద స్టోరీ, చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద మార్పును తీసుకురాగలవు. సో ఎప్పుడూ ప్రయత్నించడం మానొద్దు. మ్యాజిక్ పెన్సిల్. ఒక స్కూల్లో రవి, రాజు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రవి, రాజు ఇద్దరు క్లాస్మేట్స్. రాజు రోజు రకరకాల కథలు చెప్తూ ఉండేవాడు. ఈరోజు రాజు మ్యాజిక్ పెన్సిల్ గురించి ఏం చెప్పబోతున్నాడో చూద్దాం పదండి. ఏ రాజు, నిన్న అందరికీ ఏదో పెన్సిల్ కథ చెప్తున్నావు, ఏంటది? ఓ అదా, అది మ్యాజిక్ పెన్సిల్ కదా. ఆ పెన్సిల్తో పేపర్పై ఏం రాసినా అది నిజం చేసేస్తుంది. కానీ దానితో ఒక చిక్కుంది. మ్యాజిక్ పెన్సిల్ పేపర్పై ఏం రాసినా నిజం చేసేస్తుంది, కానీ దానితో నువ్వు అబద్ధం రాస్తే మాత్రం రాసిన వాళ్ళకి కష్టాలు తెచ్చిపెడుతుంది. నిజంగానే జరుగుతుందా? ఇంతకీ ఆ చిక్కేంటి? పెన్సిల్తో పేపర్పై అబద్ధం రాసావే అనుకో, నీకెలా చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్, నీకు బాస్కెట్బాల్ అస్సలు రాదు, కానీ నువ్వు ఆ పెన్సిల్తో నేను బాస్కెట్బాల్ విన్ అవ్వాలి అని రాశాను అనుకో, అది నువ్వు ఎప్పుడు ఆ ఆట ఆడినా నువ్వు కింద పడి దెబ్బలు తగిలేలా చేస్తుంది.
మరి ఎవరైనా ఈ పెన్సిల్తో చక్కగా ఎగ్జామ్స్లో ఏ తెచ్చుకుంటే ఏమవుతుంది? గుడ్ క్వశ్చన్. కానీ ఈ కథలో ఆ పెన్సిల్ అబద్ధం చెప్తే చిక్కుల్నే తెస్తుంది. నువ్వు నిజాయితీగా నిజం చెప్తేనే అది నిజం చేస్తుంది. ఆ మ్యాజిక్ పెన్సిల్ నిజాయితీగా కష్టపడి పనిచేసే వాళ్ళకు మాత్రమే వారి కలలను నిజం చేస్తుంది. అంటే నిజంగా నువ్వు బాస్కెట్బాల్ విన్ అవ్వడానికి డైలీ ప్రాక్టీస్ చేస్తే అది నీ కలను నిజం చేస్తుంది. అది కూడా మంచిదేలే. అబద్ధంతో లేనిపోని విషయాల్లో ఇబ్బంది పడ్డం కంటే నిజం చెప్పి దాన్ని ధైర్యంగా ఫేస్ చేయడం చాలా మంచిది కదా. అవును, నిజంగా కష్టపడితే ఎప్పటికైనా మనకి కావాల్సింది జరుగుతుంది. సో మనం ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. ఈ కథ షేర్ చేసినందుకు థ్యాంక్స్ రాజు. నేను నా మామూలు పెన్సిల్స్నే వాడుకుంటాను. నాకైతే ఈ మ్యాజిక్ అవసరం లేదు. అవును, మామూలు పెన్సిల్స్ అయితే ఈ కష్టాలేవి ఉండవు. నీవు నీ పెన్సిల్స్నే వాడుకో, అదే మంచిది. రాము, రాజు నిజాయితీ గురించిన మంచి పాఠాన్ని నేర్చుకున్నారు. సో పిల్లలు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. అంటే నిజాయితీ ఉత్తమమైన విధానం. పైగా ఎప్పుడూ నిజాయితీగా ఉండేవారిని అందరూ గౌరవిస్తారు. నక్క ధైర్యం మరియు చతురత. ఈ కథలో మనం నక్క తన తెలివితో సింహపు గుహలో నుండి ఎలా తప్పించుకుందో చూద్దాం. ఒకప్పుడు అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది. దానికి ఒకరోజు చాలా ఆకలిగా ఉండడం వలన ఆహారం కోసం వెతుకుతుంది. అలా ఆహారం కోసం వెతుకుతున్న నక్కకి ఒక గుహలో సింహం తినగా మిగిలిన జంతువు మాంసం కనిపించింది. నక్క ఆకలికి ఆగలేక గుహలోనికి వెళ్ళి ఆ ఆహారం తినాలని నిశ్చయించుకుంది. అలా ఆ ఆహారం తింటుండగా ఆ నక్కకి సింహం గర్జన వినిపించింది. వెంటనే అది గుహ వెనుకకు వెళ్ళి దాక్కుంది. అక్కడ ఎవరో ఉన్నారని గ్రహించిన సింహం ఎవరది అని గర్జిస్తూ అడిగింది. అప్పుడు బయటకు వచ్చిన నక్క సింహం ముందుకు వచ్చి తెలివిగా, ఓ మహారాజా, నేనొక యాత్రికుడిని. నీ గొప్ప గురించి విని నిన్ను ఒకసారి చూచి చరించాలని ఇటు వచ్చాను. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి అని చెప్పింది. అది విన్న సింహానికి గర్వంగా అనిపించింది. లోపల తన గర్వాన్ని అణుచుకుంటూ సింహం తన గొప్ప ఏమిటి అని నక్కను ప్రశ్నించింది. నక్క తెలివిగా, మీ గర్జన అతి భయంకరంగా అడవినే కంపించేంతలా ఉంటుంది. అడవిలో అన్ని జంతువులు మీకు భయపడతాయి అని చెప్పింది. ఆ మాటలకి సింహం మురిసిపోతూ పరధ్యానంలో ఉండగా నక్క నెమ్మదిగా సింహం దగ్గర నుండి తప్పించుకుని అడవిలోనికి పరిగెత్తింది. నక్క సమయస్ఫూర్తి మరియు తెలివి అతన్ని కాపాడాయి. తెలివిగా ఎదుటివారిని నొప్పించకుండా మాట్లాడడం వలన ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చని నక్క అర్థం చేసుకుంది. తెలివిగా చక్కగా మాట్లాడడం ఎప్పుడూ మంచిది అని నక్కకి తెలిసి వచ్చింది. అలానే అందరినీ అన్ని సమయాల్లోనూ నమ్మకూడదని సింహానికి అర్థమైంది. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి, ఎల్లప్పుడూ జాగ్రత్తగా ముందు చూపుతో మాట్లాడడం వలన ప్రమాదాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. గణేశుడు మరియు మాయా చిలుక. గంగవరం అనే గ్రామం పచ్చని పంట పొలాలు, రంగురంగుల పువ్వులతో నిండి ఉంది. ఆ గ్రామంలో ఒక మామిడి తోట ఉంది. అందరూ ఆ తోటలో ఒక మాయాజాలం గల మామిడి చెట్టు ఉందని చెప్తుంటారు. ఆ చెట్టు మామిడి పండ్లు అందమైన బంగారు వర్ణంలో మెరుస్తాయి. ప్రతి పండు చూసిన వారికి వింత అనుభూతిని ఇస్తుంది. ఆ చెట్టు పైన రాము అనే చిలుక కాపలా కాస్తూ ఉంటుంది. ఆ చెట్లు పండ్లు కోరిన వారిని ఒక పజిల్ అడుగుతుంది. ఆ పజిల్కు సరైన సమాధానం చెప్పిన వారు మాత్రమే పండ్లు తీసుకోగలరు. ఒకరోజు ఆ ఊరికి గణేశుడు అనే ఏనుగు వచ్చింది. ఆ గణేశుడు
మామిడి పండ్ల గురించి విని ఆ చెట్టు దగ్గరికి చూడడానికి వెళ్తాడు. గణేశుడు చెట్టు దగ్గరికి వచ్చాడు. ఆ బంగారు వర్ణంలో ఉన్న మామిడి పండ్లను చూస్తూ ఉన్నాడు. ఇంతలో రాము అనే చిలుక, హాయ్, నీకు మామిడి పండ్లు కావాలా? అయితే నీవు ఈ పజిల్ సాల్వ్ చేస్తే నువ్వు ఆ మామిడి పండ్లు కోసుకోవచ్చు అని చెప్తుంది. నేను చాలా రంధ్రాలతో ఉన్నాను, కానీ నీటిని పట్టుకోగలను. నేను ఏమిటి? ఇదే పజిల్. గణేశుడు ఆలోచిస్తున్నప్పుడు అతనికి సడన్గా వారి గ్రామంలో ఆడవారు కిచెన్లో క్లీనింగ్కి వాడే వస్తువు గుర్తొస్తుంది. వెంటనే స్పాంజ్ అతనికి గుర్తొస్తుంది. గణేశుడు కొద్దిసేపు ఆలోచించి రాము అనే చిలుకతో స్పాంజ్ అని సమాధానం చెప్తాడు. వెంటనే ఆ రాము అనే చిలుక బంగారు వర్ణంలో మెరుస్తూ కనిపిస్తుంది. ఆ చిలుక గణేశుణ్ణి మామిడి పండ్లు కోసుకోవడానికి అనుమతిస్తుంది. గణేశుడు ఆ మామిడి పండ్లను కోసుకుని ఆనందంగా తన స్నేహితులకు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. గణేశుడు ఆ మామిడి పండ్లను గ్రామంలోనికి తీసుకెళ్ళి అందరికీ పంచిపెడతాడు. ఆ మామిడి పండ్లతో గ్రామంలోని అన్ని జంతువులు విందు చేసుకుంటాయి. అలా ఆ గణేశుడు ఊరిలో అందరికీ ఆదర్శంగా నిలుస్తాడు. ఈ కథలో మోరల్ ఏంటంటే, నిజమైన ఆనందం ఇతరులతో పంచుకోవడం వలన కలుగుతుంది. అంతేకాకుండా ఇలా పంచుకోవడం వలన పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. మాయాదీపాలు. రామాపురం పచ్చని పంట పొలాలు, రంగురంగుల ఇల్లు, అన్ని రకాల మనుషులతో కలకల్లాడుతూ ఉండేది. ఆ గ్రామంలో పెద్దల కాలం నాటి ఒక కథ ప్రచురంలో ఉండేది. ఆ కథలో ఆ ఊరి చివర అడవిలో మాయాదీపాలు ఉన్నాయని, ఆ దీపాలు ఒక్క కోరిక మాత్రం తీరుస్తాయని, కానీ ఆ కోరిక కోరేవారు మంచితనం, నిజాయితీలతో ఉండాలని చెప్తారు. అదే ఊరిలో అవినాష్, నేహ, రోహన్ మరియు మాయా అనే నలుగురు ఫ్రెండ్స్ ఉండేవారు. వారు నలుగురు ఆ ఊరి మంచి కోసం ఎప్పుడూ పరితపిస్తూ ఉండేవారు. ఆ నలుగురు ఫ్రెండ్స్ ఈ కథను చాలా ఆసక్తిగా వినేవారు. ఒకరోజు ఆ మాయాదీపాలు వెతకడానికి వారు అడవికి బయలుదేరారు. వారి ప్రయాణం మొదలైంది. వాళ్ళు ఉత్సాహంతో అడవిలోకి వెళ్తున్నారు. కానీ వారి ప్రయాణం అంత ఈజీ కాదు. కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారికి మొదటి సవాలు ఎదురైంది. అది నమ్మకపు వంతెన. ఈ వంతెన చాలా సన్నగా ఉండి ఒకరికొకరు సహాయం చేసుకుంటేనే దాటగలరు. ఈ సవాలు వలన నమ్మకం మరియు సహకారం అవసరమని వారు నేర్చుకున్నారు. మొదటి సవాలు దాటి కొంచెం ముందుకు పోయాక వారికి రెండవ సవాలు ఎదురైంది. అది ఒక తోట. ఆ తోట రంగులు మార్చే అందమైన తోట. ఆ తోటలో పువ్వులు నిజాయితీ ఆధారంగా రంగు మారుతాయి. అంటే నిజాయితీగా ఉండేవారికి ఆ తోట చాలా అందంగా, మధురంగా కనిపిస్తుంది. నిజాయితీ లేని వారికి చాలా వికారంగా కనిపిస్తుంది. దీనివలన వారు నిజాయితీ అంటే ఎంత ముఖ్యమైనదో తెలుసుకున్నారు. ఆ తోట దాటి వచ్చాక వారికి మూడవ సవాలు ఎదురైంది. అది పేషెన్స్ కేవ్, అంటే ఓపికని పరీక్షించే గుహ. ఈ కేవ్ మెరుస్తూ అందమైన రంగురాలతో నిండి ఉంటుంది. ఈ గుహలో వారు ఒక పజిల్ని పరిష్కరించాలి. ఓపిక మరియు పట్టుదలతో ఉండడం వలన మాత్రమే ఆ పజిల్ని పరిష్కరించగలరు. సో వారు ఓపికగా మరియు పట్టుదలతో ఉండడం వలన అడ్డంకుల్ని ఎలా అధిగమించాలో మరియు పరిష్కారాలను ఎలా కనుగొనాలో
తెలుసుకుంటారు. సవాళ్ళను అధిగమించిన తరువాత వారు ఆ మాయా దీపాలను కనుక్కున్నారు. ఈ దీపాలు అందంగా కాంతివంతంగా ఉన్నాయి మరియు గ్రామం యొక్క మాయాజాలాన్ని అందాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఆ నలుగురు పిల్లలు ఆ దీపాన్ని చేతులతో పట్టుకొని నలుగురు కలిసి కోరిక కోరుకున్నారు. వారు వ్యక్తిగత లాభం కోసం కాకుండా వారి గ్రామ సంతోషం కోసం, సంక్షేమం కోసం ఆ కోరిక కోరుకున్నారు. అలా కోరిక కోరిన తరువాత ఆ దీపాలు ప్రకాశిస్తూ ఆ వెలుగులు గ్రామం వరకు వ్యాపించాయి. ఆ పిల్లలు రామాపురం తిరిగి వచ్చారు. వారికి గ్రామం నుండి స్వాగతం లభించింది. వారి ప్రయాణం వారిని మరింత చేరువ చేసింది మరియు వారు చాలా మంచి విషయాలు నేర్చుకున్నారు. ఈ కథ గ్రామానికి విలువైన పాఠాన్ని నేర్పింది. నిజమైన మాయాజాలం మంచితనం, నిజాయితీ మరియు ఓపికలో ఉంది. ఈ మంచి అలవాట్లను పాటించడం వలన ప్రతి ఒక్కరూ ప్రపంచాన్ని మెరుగుపరచవచ్చు. సూర్యాస్తమం సమయంలో కూడా ఆ రామాపురం గ్రామంలో ఆ మాయా దీపాల వెలుగులు ప్రకాశిస్తూనే ఉన్నాయి. సింహం మరియు కుందేలు. ఒకప్పుడు అడవిలో అన్ని జంతువులు కలిసి నివసిస్తూ ఉండేవి. కొంతకాలానికి ఆ అడవికి ఒక సింహం వచ్చింది. ఆ సింహం అడవిలో జంతువులను చంపుకుని తినడం మొదలుపెట్టింది. అడవిలో జంతువుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అన్ని జంతువులు కలిసి ఒక ఉపాయం ఆలోచించి సింహంను కలవడానికి వెళ్ళాయి. జంతువులు సింహంతో, నీవు వేటకు రాకుండా గుహలోనే ఉంటే నీకు రోజుకొక జంతువును ఆహారంగా పంపిస్తాము అని చెప్పాయి. వేటకు వెళ్లకుండా ఆహారం దొరుకుతుందని సింహం ఆ ఒప్పందానికి అంగీకరించింది. ఈ విధంగా రోజుకొక జంతువు సింహానికి ఆహారంగా వెళ్ళడం జరిగింది. ఇలా ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైనది. ఆ తెలివైన కుందేలు ఎలాగైనా తప్పించుకోవాలని ఒక ఉపాయం ఆలోచించి ఆ రోజు సింహం వద్దకు ఆలస్యంగా వెళ్ళింది. ఆహారం కోసం ఎదురు చూస్తున్న సింహం ఆహారం ఆలస్యమైనందుకు కోపంగా ఉంది. ఆలస్యంగా వెళ్ళిన కుందేలుతో సింహం కోపంగా, ఎందుకింత ఆలస్యం? అయినా నీవు నాకు ఆహారంగా సరిపోతావా ఏమి అని ప్రశ్నించింది. కుందేలు భయంతో, నేను ఇంకొక 5 కుందేళ్ళు నీకు ఆహారంగా వస్తుండగా మరొక సింహం మమ్మల్ని అడ్డగించి నేనే ఈ అడవికి రాజును అని చెప్పింది. లేదు, మాకు మరొక రాజు ఉన్నాడని నేను చెప్పగా తను నేనో తేల్చుకుందాం అని నన్ను కబురు పంపింది. కుందేలు మాటలు విన్న సింహం కోపంగా, పద నేనే అసలైన రాజుని అని నిరూపిస్తా అని కుందేలును తీసుకుని బయలుదేరింది. కుందేలు తెలివిగా సింహాన్ని ఒక బావి వద్దకు తీసుకెళ్ళి మరొక సింహం ఆ బావి లోపల గుహలో ఉన్నదని చెప్పింది. సింహం కోపంగా ఆ బావి లోపలికి చూడగా తన రూపమే మరింత పెద్దగా కనపడి మరొక సింహం అనుకుని పెద్దగా గర్జించింది. సింహం గర్జిస్తున్న తన రూపమే నీళ్ళలో చూచి కోపంగా, నువ్వో నేనో తేల్చుకుందాం అని నీళ్ళలోకి దూకేసింది. బావిలోని నీరు లోతుగా ఉండడం వలన బయటకు రాలేక ఆ సింహం నీటిలోనే మరణించింది. అది చూసిన కుందేలు దూరంగా పారిపోయింది. అంతటితో సింహం బాధ వదిలిన అన్ని జంతువులు తిరిగి సంతోషంగా జీవించసాగాయి. ఈ కథలోని నీతి, బుద్ధిబలం ఉపయోగించి ప్రమాదాల నుండి మనల్ని మనం రక్షించుకోవాలి. దేహబలం కన్నా బుద్ధిబలం మిన్న. Thank you for watching. If you like our content, please like and subscribe to my channel.